మాట్లాడుతూ ఉన్నారు. వాటికి సమాధానంగా కూటమి తరపు నుంచి టీడీపీ జనసేన ప్రతినిధులు వారు చెప్తారు. రైట్, మనతోటి సెంగులూరు శాంతిప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. శాంతిప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు చూసినట్లు. ఇంతకీ వైసీపీ సోదరుడు పేరేంటండి? ఆయన బొట్ల రామారావు. మొదటిసారి వస్తున్నారా లేకపోతే గతంలో వచ్చారా? మన డిబేట్కి ఫస్ట్ సారి వేరే ఛానల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే నీల్ ఛానల్లో. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కొంత నాలెడ్జ్ పెంచుకోవడం అన్న చేయాలా, లేకపోతే విషయాల మీద అవగాహనతో ఉన్న డిబేట్లకు రావాలి. నాన్ రెసిడెంట్ ఆంధ్ర సార్, బుద్ధి జ్ఞానం ఉందా మాట్లాడటానికి? 2019 ముందు జగన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు నివాసం? 14 to 19. ఈజీ నాట్ నాన్ రెసిడెంట్ ఆంధ్ర. ఎవరికి చెప్తారు మీరు కబుర్లు? మాట్లాడేటప్పుడు కొద్దిగా సంయమనంతోనూ స్పృహతోనూ మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు జగన్ రెడ్డి? రెగ్యులర్ రెసిడెంట్ ఆఫ్ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర తెలుసుకోండి. మధ్య దొరబాగలు సిస్టమేటిక్ వాస్తవాలను మాట్లాడండి. What is this? ఎంతసేపు సమయం ఇచ్చావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. రామారావు ఒక్క నిమిషం, వారు మాట్లాడిన తర్వాత మీరు మళ్ళీ రెస్పాండ్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారండి? జగన్ రెడ్డి రావు, వేర్ ఇస్ జగన్ రెడ్డి రావు? ఈజ్ రెగ్యులర్ రెసిడెంట్ ఆఫ్ యలహంక. మీకు అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే అర్హత కానీ ఆయన్ని విమర్శించే నైతికత మీకు లేదు. ప్రొటెక్ట్ యువర్ వర్డ్స్. వాట్ కెన్ యు టాక్? రామారావు గారు, ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే అడిగారో దానికి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగారో అదే తీరులో డబల్ సమాధానం చెప్తాను. డిబేట్ చేయమనండి. చేతులు ఏళ్ళు చూపించడం, వార్నింగ్లు మాట్లాడటం, నాలెడ్జ్ లేదంటాం. నేను మాట్లాడిన సంస్కృతి అంతేనా? మాట్లాడండి. అందరికి సమయం, బోలెడు సమయం ఉంది, మంచి అవకాశం ఉంది, మంచి వాతావరణం ఉంది. మాట్లాడతారంటే తప్పు కదా. సమయం వృధా వద్దు. చాలా విషయాలు మనం చర్చించాలి. కేబినెట్ లో ఆమోదం పొందినటువంటి విషయాలు చాలా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని ఆత్మార్పణ సంస్కరణ దినంగా నిర్వహిద్దామని చెప్పేసి కేబినెట్ నిర్ణయం ఏదైతే ఉందో, అసలు తెలుగువాడి కోసం, తెలుగు రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహనీయుడి కోసం ఈ రోజు కేబినెట్ లో మంచి నిర్ణయం జరిగింది. అలాంటి చర్చించుకుందాం చక్కగా. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేను చెప్తానండి. ఎవరు పేరు నానేను అంబటి రాంబాబు చెప్పారా? ఏం చెప్పారు? ఎప్పుడు చెప్పాలా? ఎప్పుడు మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళిపోయి అక్కడ స్టెల్లాషిప్ లో ఉన్నదంతా చూసి ఆయనకి ఎట్లా తెలిసింది? ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చింది. ఆయన తెల్లారే వచ్చాడు. అక్కడ వచ్చాడు, తన కళ్ళతో తను పరిశీలించాడు, ఈ వాస్తవాలు తెలుసుకున్నాడు. సీ ఇస్ ద షిప్ అన్నాడు. ఎప్పుడు మాట్లాడతారు వీళ్ళు? ఈ పేరు నాని కానీ అంబటి రాంబాబు ఆయన అంతా వచ్చేసి అంతా అయిపోయినది. ఇప్పుడు వచ్చి ఆ పక్క షిప్ కలమంటారేంటి? మీరేం చేస్తున్నారు? అంటే వాళ్ళకి వెళ్ళే ఆప్షన్ లేదు కదా. అంబటి రాంబాబుకి, పేరు నానికి ఆ పక్క షిప్ తనిఖీ చేసే ఆప్షన్ ఉంది. అరబిందో సమయం మాట్లాడి అట్లా ఇన్వాల్వ్ అవ్వద్దు, అది కరెక్ట్ కాదు. కొద్దిగా మీ సమయం మీకు 10 నిమిషాల పైకి సమయం ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. అట్లా వద్దు. చర్చలో వారి అభిప్రాయం అని చెప్పనివ్వండి. మీరు కొత్త వాళ్ళైనా కానీ మీరు హద్దులు దాటి మాట్లాడతారు. వద్దండి శాంతిప్రసాద్ గారు, ఇప్పుడు మీరు డైరెక్ట్ చర్చలోకి వచ్చేయండి. నోట్ చేసుకోండి. రామారావు గారు వారు మాట్లాడేవి నోట్ చేసుకోండి, దాని మీద రెస్పాండ్ అవుతుంది. ఆ పోర్ట్ మేనేజ్మెంట్ ఎవరిది? వైసీపీకి చెందిన అరబిందో ఫార్మా వాళ్ళకి చెందిన ఆ వైజయసాయి రెడ్డి అల్లుడి చేతిలో ఉంది. వెళ్ళలేరా వాళ్ళు? కాబట్టి అది అక్కడ వదిలేసే మనం. మేము ఇవాళ క్యాబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జలజీవన్ మిషన్ కి సంబంధించి కానీ, ఈ కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న స్మగ్లింగ్ ఆస్పెక్ట్స్ మీద కేబినెట్ కూడా కులంకుషంగా చర్చించింది. దాన్ని ఎట్లా నివారించాలని దాని మీదను
ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా, దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలనే దాని మీద ఇట్లా ప్రతి దాని మీద చేసుకుంటూ పోతుంది. మా ప్రభుత్వం ఈ 6 నెలల్లో, అంటే రేపు 12వ తారీఖు 6 నెలలు కాలం ముగుస్తుంది కాబట్టి ఈ 6 నెలల కాలంలో మేము ఏం చేసాము అనేది కూడా ఒక రకంగా ప్రాథమికంగా సమీక్ష కూడా చేసుకున్నారు. అమరావతి పునర్నిర్మాణం జరగబోతుంది. ఇందాకే మంత్రి నారాయణ గారు చెప్పారు, దానికి సంబంధించిన ఖర్చు కూడా వివరించారు. విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు మేము డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాటిని సాకారం చేయడానికి మేము మా కృషి మేము చేస్తున్నాము. అవి అతి త్వరలో కూడాను పట్టాలెక్కబోతున్నాయి. ఏది మెట్రో రైలు ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు దాన్ని మూల పడేశారు. మాకు విశాఖ అంటే ప్రామాణ్యులు, కనీసం విశాఖపట్నం మెట్రోను కూడా టచ్ చేయాలి. ఇప్పుడు వాటిని మేము వచ్చి చేస్తున్నాము. అలాగే ఈ రహదారులు ఏవైతే దెబ్బతిన్నాయో వాటికి ఆ గొంతలు పూడ్చే కార్యక్రమాన్ని తక్షణం తీసుకోవడం జరిగింది. వాటిలో ఉన్న నాణ్యత ప్రమాణాలని అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళంతా వాళ్ళు స్వయంగా పరిశీలించుకోమని కూడా పవన్ కళ్యాణ్ గారి సూచన జరిగింది. ఆ రకమైన పద్ధతులు కూడా ఇక్కడ నడుస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఆన్ ద స్పాట్ ఇన్స్పెక్షన్, క్వాలిటీ ఇన్స్పెక్షన్ గత ప్రభుత్వంలో ఎక్కడైనా జరిగిందా? అసలు గత ప్రభుత్వంలో చిన్న తట్టెడు మట్టి వేశారు ఎక్కడైనా గొంతల్లో. ఇక పోతే అరాచకాల గురించి మాట్లాడుతున్నారా మహిళల మీద. ఇవాళ వచ్చిన న్యూస్, గుంటూరులో ఒక వైసీపీ నేత మహిళలు లొంగ తీసుకొని ఆమె నగ్న ఫోటోలు తీసి 2 సంవత్సరాలుగా వెలుస్తుంటే ఆమె అతను బాధ తట్టుకోలేక ఎస్పీకి రిపోర్ట్ ఇవ్వటం. అది ఇవాళ వచ్చింది. ప్రభుత్వం మారింది. తర్వాత కాకినాడ సీపోర్ట్ ని ఏ రకంగా తన దగ్గర నుంచి లాక్కున్నారు, బలవంతంగా తన మెడ మీద కత్తి పెట్టి అనే దాని మీద కేవీ రావు గారు సిఐడి పోలీసులకి ఆయన సమూలమైన రిపోర్ట్ ఇచ్చారు. ఇందాక మీరు బ్రేకింగ్ న్యూస్ చెప్పింది కూడా దాని మీద. దాని మీద సిఐడి విచారణకు ఆదేశిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మంత్రులతో చెప్పారు. అసలు ఏమాత్రం అనుభవం లేని రంగంలోకి ఆల్ ఆఫ్ ఎ సడన్ అరబిందో గ్రూప్ వాళ్ళ ఫార్మా వాళ్ళు ఎట్లా ఈ పోర్ట్ రంగంలోకి వచ్చారు, దాన్ని ఎట్లా కబ్జా చేసుకున్నారు. వాళ్ళు కబ్జా చేసుకున్న తర్వాత అక్రమ బియ్యం అడ్డాగా అది ఎట్లా మారింది, ఆ మాఫియాకి అది ఎట్లా కేంద్ర బిందువు అయింది, ఇవన్నీ లోతైన విచారణ జరగాల. సీజ్ ద షిప్ అనేటప్పటికి వీళ్ళ మంత్రులుగా, మాజీ మంత్రులు కానీ, మాజీ నాయకులు కానీ, అధికారులు ఆ నీరు చారలో కూర్చున్న దాన్ని ఏమంటామంటే మేధావుల రూపంలో వచ్చిన వాళ్ళని ఏమనాలి కూడా వాళ్ళకు చేస్తాను. జోకులు వేశారు. ఇవాళ కలెక్టర్ ఏం ఆదేశం ఇచ్చాడు, వాళ్ళు ఏమి ఇచ్చాడు కలెక్టర్ ఆదేశం, ఈ సీజర్ షిప్. తెలిసి తెలియని వాగుడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ అబద్ధాలనే వాస్తవాలు ఉన్నట్లు ప్రచారం చేయటం వైసీపీ వాళ్ళకి గత 5 సంవత్సరాలకు అలవాటు అవుతుంది. అదే అలవాటు కంటిన్యూ ఇక సాగదు. అది ఇక సోషల్ మీడియా మీద అంటారా, హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పు తీసుకుని కొడుతున్నట్లుగా మాట్లాడుతుంది. ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళు వెళ్తే, ఒక మేధావి వెళ్తే హైకోర్టు ఏం చేసింది, 50,000 రూపాయలు ఫైన్ వేసింది. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆయన గతంలో మీ పార్టీలో ఉన్నట్లున్నారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆయనకి ఒక రకమైన వికారం ఉందండి. ఆయనకి కమ్మ అంటే చాలా వికారం. ఇప్పుడు కులాలను ద్వేషించకూడదు, వ్యక్తులను ద్వేషించు. కులానికి ద్వేషిస్తావేటి? కులం నీకు పూడి పెట్టిందా, లేకపోతే నువ్వు ఆ కులంతో నీకు శత్రుత్వం ఉందా? ఇప్పుడు మా చౌదరి ఉన్నాడు, చౌదరితో నేను తెలుగుదేశంతో విభేదించేటప్పుడు కూడా చౌదరి ఏనాడు నా మీద కర్కశంగా మాట్లాడా, నేను చౌదరిని ఎప్పుడు కర్కశంగా మాట్లాడాల. కులాన్ని ఎందుకు ద్వేషిస్తావు? కులంలో నీకు పర్టికులర్ గా వ్యక్తి మీద ద్వేషం ఉంటే ద్వేషించు, దాని మీద నువ్వు సహేతుకొని విమర్శ చేయి. అంతేగాని అసలు నీ వ్యక్తిత్వం ఏంటో, నీ యొక్క నడక ఏంటో, నీ నైజం ఏంటో, నీ మేధావితనం ఏంటో ఒక్క మొక్కలో హైకోర్టు తేల్చేసింది కదా. 50,000 రూపాయలు పనిష్మెంట్ వేసింది. సరే అక్కడికి వదిలేద్దాం వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ మేధావితనం ఎంత గొప్ప చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణగా తీసుకుంటున్నాం. మేమైతే ఒకటి ఈ 6 నెలల్లో, తర్వాత ఇంకొక మాట పదే మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు మీ సూపర్ 6 ఏది, మీ
మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేటు దిగనాసిపోయిన రాష్ట్రాన్ని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టండి. మా పిల్లలకి చదువు తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయండి. మాకు శాంతి భద్రతలు రక్షణ కల్పించండి. మా పౌర హక్కులు, మానవ హక్కులు కాపాడండి. ఆ ధ్యేయంతో మాకు అత్యధికమైన ఓట్లు వేశారు. అంతే తప్ప మమ్మల్ని కక్ష కార్పణ్యాలు, పగల ప్రతీకారాలు పెంచుకొని వైసీపీ వాళ్ళని ఏదో చేసేయమని కాదు. ఆ యొక్క తీర్పు యొక్క సందేశం, దాని యొక్క వాళ్ళ యొక్క భావాలను మేము అర్థం చేసుకున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ డే 1 నుంచి ఆ దిశగానే వెళ్తున్నారు. సంక్షేమం అంటారా, ముందు మాకు అభివృద్ధి ప్రధానం. అభివృద్ధితో వచ్చిన సొమ్ములు, అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయముతో పాటు ఈలోపు ఆర్థిక వనరులు చూసుకొని వాటిని కూడా మదింపు చేసుకొని మేము అనుకున్న సూపర్ 6 ఒకదాని తర్వాత ఒకటి ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలు మెప్పిస్తాం. మాకు వైసీపీని మెప్పించాల్సిన అవసరం లేదు, వైసీపీని మేము లెక్క చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ బతుకు ఏంటంటే అభివృద్ధి అనేది పూర్తిగా మానేశారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు బట్టి. డబ్బులు ఇవ్వటం. ఎట్లా ఉంటుందంటే, ఒక తండ్రి పిల్లలకి అప్పులు చేసుకొచ్చి ఆస్తులు అమ్మేసేసి బిర్యానీ పెట్టి వాళ్ళు బతికిస్తే అది గొప్ప. కష్టపడైనా సరే, పచ్చడి మెతుకులు పెట్టినా సరే ఆ పిల్లల్ని చదివించి చక్కటి పౌరులుగా తీర్చిదిద్ది, వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్ది, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసి తద్వారా కుటుంబం మొత్తం గౌరవంగా పొందటం, అది అభివృద్ధి? అవును, ఏది అభివృద్ధి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయటం కదా అభివృద్ధి. ఉన్నది అమ్మి పంచదాన్ని అభివృద్ధి అని ఎలా అంటాం? మమ్మల్ని కూడా అదే చేయమంటున్నారు. మేము అది చెయ్యం, మేము రెండోదే చేస్తాం. మాకు కుటుంబం అభివృద్ధి అంటే, కుటుంబ గౌరవం అంటే వికాసం. ఆ కుటుంబం వికాసం, తద్వారా సమాజ వికాసం, తద్వారా రాష్ట్ర వికాసం, దేశానికి వికాసం. వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా భాగమే. రైట్. మనతో శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు.